మన బతికేం మంచిగా ఉన్నది, మనకు కూడా చినిగిందే ఉంది. అంత మాట మనం మిడిల్ క్లాస్ లో పుట్టినాం, ఏ పనులు చేయాలి ఇట్లానే బంగారం ఏమో చూడరా నాయన, ఏమో అందులోకి లేలిందేమో. ఏమో థమ్స్అప్ అని దాపి ఒకటి అంటే అది కాండ్రా కానీ పని చేయరా తొందరగా, ఏం పని చేయాలి ఆడొచ్చి తిడతాడు. ఈ సూపర్వైజర్ కి ఎన్నిసార్లు చెప్పాలరా గంపలు కొత్త అయితేమని, శనిగినాయి అన్ని. మన బతికేం మంచిగా ఉన్నది, మనకు కూడా చినిగిందే ఉంది. ఏంటి బ్రో అంత మాట ఈ పని ఏం పనిలో ఏమో ఎప్పుడు జీవితాలు మారుతాయిరా మన, ఏం కథ. ఇక తప్పదు, మనం మిడిల్ క్లాస్ లో పుట్టినాం, ఏ పనులు చేయాలి ఇట్లానే తర్వాత మాటలు కాండ్రా. అరే మాటలు మాట్లాడడానికి మస్తు ఉంటారు కానీ ఎప్పుడు మారుతాయి కథలు, ఏం కథ. ఈడేసేంద్రా నువ్వు అసంతే రాదు. ఎవరికి పొలాల్లో రాసి మీరు ఒకటి ఉన్నారు. దెంగతాలు అవప్పుకోలే దెంగతో నీకు నాకు కుప్పలేస్తున్నా సుల్లిగా. అరే లొల్లి చేసుకోకుర్రా రారి పని దెంగుంది. అరే ఆడ రేపు వస్తే ఏమంటారు రాడు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ బస్తలేమో ఉన్నాయి, పైసలన్నా లేవు. బంగారం ఏమో చూడరా నాయన, ఏమో అందులోకి లేలిందేమో. మొన్న నేను లాగేసిపోయినా, లాగులు కాసి చేతులు పొక్కలోకుండా ఇవి మొన్న కోసుకోపోకుండా చెప్పించిన నేనే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. అవును కానీ నాకు ఒక ఆలోచన వస్తుంది కదా. ఏం ఆలోచన వస్తుంది? ఏం రోజులు మన బతుకులేవి తప్పదు ఇక. ఏం చేయాలి కానీ చేసుకుంటా మాట్లాడు నువ్వు అయితే. ఇది సులిగా లింపలేడు కదా, లింపచి ఎప్పుడు అవుతాము ఏం కథ. ఏమన్నా పని అయితే పని ఫస్ట్ ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం రా. ఏం బిజినెస్ అయితే ఏమో థమ్స్అప్ అని దాపి ఒకటి థమ్స్అప్ దాపి. అంటే అది థమ్స్అప్ కి పైసలు ఇవ్వని బిజినెస్ పెడతాడంట. బిజినెస్ రా ఏదో ఒకటి చేసుకుందాం. ఏం రోజులు రా ఇగో చేతులు చూడు ఎట్లా కూర్చోపోతున్నాయి, ఏం కదా. ఏం చేద్దాం రా, ఏం చేద్దాం మరి. కూర్చోరా వచ్చినప్పుడు లేద్దాం కానీ బండి సౌండ్ వస్తుంది కదా, ఆడొచ్చి చూడగల. పెద్ద ప్లానింగ్. సరే సరే కానీ చూస్తుండాడు వచ్చిందా బండి సౌండ్ వచ్చింది అనుకోప్పుడు లేద్దాం బే. కూర్చోరు కూర్చోరు. ఏం చేద్దాం కళ్యాణ్ కూర్చో. ఏం చేద్దాం ఎన్ని రోజులు ఇంకా పని పని చెప్పు మళ్ళీ. ఏం రోజులు రా ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం రా. ఏం బి పైసలు ఇవ్వండి లేవు. ఇప్పుడు బిజినెస్ పెట్టాలంటే లక్షలు, ఇప్పుడు బిజినెస్ పెట్టాలంటే లక్ష రూపాయలను ఇవ్వాలి. నీ దగ్గర ఉన్నాయి? లక్ష కాదురా, ఒక 10,000 తీసి సపోజ్ తీసి ఏదో చిన్నది పెడతాం. చిన్నదంటే ఏది పెడతాం? టిఫిన్ సెంటర్ ఆయన. అరే నాకు బే చెప్పింది నాకు విను. చెప్తుండే ఈయన రాదు. ఎన్ని రోజులు కోసుకుంటా ఉంటావు బే చేతిలో. సరే సరే ఈ రాళ్ళ పని బంద్ చేద్దాం కానీ ఏం చేద్దాం చెప్పు. ఏదో ఒక టిఫిన్ సెంటర్ లేకుంటే సరే టిఫిన్ ఇప్పుడు ఎట్లయినా సంబర్ వస్తుంది కదా, అది సరుకున జ్యూస్ బండ్లు అవి పెట్టుకుంటాం. నలుగురం పెట్టుకుందాం. నలుగురం జ్యూస్ బండి పెట్టుకుంటాం. ఎంత అయితే గిరాకీ ఎంతైనా కానీ ఏం చేద్దాం. మన కూలి కూడా వాడవు కదా, ఆడు 5 అయిపోయాడా మనకు 800 ఇస్తాడు ఆడు. 8 నలుగురు ఎన్ని పైసలు అవుతాయి అంటే అది అయితలేదు కానీ మరి జ్యూస్ బండి కాడ గిరాకీ రాకపోతే ఇంకా ఎండుకు అవుతుంది మళ్ళీ. ఈయన అవుతాం మళ్ళా, అందుకే ఈయన చేద్దాం అంటున్నా. అదే పసుపు అది మళ్ళా ఇది సంబర్ కాదరా, పుసుకున్న గిరాకీ వచ్చింది అనుకో అప్పుడు. సరే సమ్మర్లో వస్తుంది, వానాకాలంలో ఏం చేస్తాం? వానాకాలం టిఫిన్ సెంటర్ పెడతాం. ఏదో ఒకటి గిరాకీ రాకపోతే నేను ఒక పని చెప్తా. ఇగో ఈ పని చేసుకుందాం, ఈ పని చేసుకుంటేనే మామూలు ఫ్రీ టైం ఉంటుందా, అప్పుడు యూట్యూబ్లలో వీడియోలు తీసుకుంటుందాం. కొంచెం ఇట్లా ఈ పని చేసుకుంటున్నా. యూట్యూబ్ ఛానల్ లేదు, ఏడైతే పెడతావురా. చేద్దాం చూద్దాం, మనకి ఏమొస్తుందో, యాక్టింగ్ వస్తుందా ఏమొస్తుందో చూద్దాం. ఛానల్ క్రియేట్ చేసుకుందాం. ఎట్లా నీ దగ్గర ఎట్లయినా ఫోనే ఉంది కదా పెద్దదే, దాంట్లో వీడియోలు తీసి పెడదాం. ఎట్లుంటుందో చూద్దాం. మనకి యాక్టింగ్ వస్తుంది ఏమొస్తుందో. మన వీడియోలు ఎవరు చూస్తారా? మనం మంచిగా చేసి ఎందుకు చూడరు చెప్పు. మనం మంచిగా చేస్తే ఎవరైనా చూస్తారు. మన దగ్గర ఫస్ట్ ఏం టాలెంట్ ఉంది, మనం ఏం చేస్తామో చూద్దాం. నీకేమొస్తుంది చెప్పు జర. యాక్టింగ్ ఏమొస్తుంది? పలుగురు అల్వల కొట్టాలి, కుప్ప పోయాలి. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఏ సైడ్? సరే మనం వీడికి వెళ్ళి పోదాం, అక్కడ పోదాం మాట్లాడుకో. 10 minutes later
నాయనం చచ్చిపోయిందని అనుకొని వీడియో నాయనం చచ్చిపోతే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అట్లా మన యాక్టింగ్ ఏదో చూపించాలి మళ్ళీ కొత్త కాన్సెప్ట్ టైం అవ్వట్లేదు చూపించాలి. ఇప్పుడు నాయనం చచ్చిపోయిందని అనుకుందాం, మనం నలుగురం చేయాలి. నాయనం చచ్చిపోయింది, మన పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో చూద్దాం. ఇట్లా ఇట్లా మన యాక్టింగ్ ఉందనుకో యూట్యూబ్లో వీడియోలు చేద్దాం, మనం మంచిగా చేయలేదు అనుకో అదే పని చేసుకుంటూ ఉందాం. కానీ ఫస్ట్ చూద్దాం మనం ఎట్లా యాక్టింగ్ చేస్తాము, ఒకరొకరు చేద్దాం. ఇది మాత్రం ఒకటి బాగా చేద్దాం రా. ఏయ్ రాహుల్, ఇది చేద్దాం మరి నలుగురం పర్ఫార్మెన్స్ చూసి మనం మంచిగా ముగ్గురు మంచిగా చేసినా చాలు, ఒకటి మామూలు చేసినా నడిచిపోతుంది. మనం యాక్టింగ్ చేయాలి, నాయనం చచ్చిపోయింది ఎట్లా యాక్టింగ్ చేస్తామో చేయాలి. ఏ జగన్ నేను తర్వాత లాస్ట్ లో నేను చేస్తాను యాక్టింగ్. కానీ మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. పెట్టేసి నెత్తిలాగా నాయనం చచ్చిపోయింది ఇక్కడ పెట్టినాం. ఇంత పెద్ద నత్తి ఉంటుందిరా నాయన, మీరు ఒకరు ఉన్నారు. సరే ఒకటే మీ నాయనమనే అనుకో, నువ్వు యాక్టింగ్ చేయాలి, ఎట్లా వేసావు చేద్దాం. అక్కడికి వెళ్ళి రాబు చక్కగా నేను వస్తే గుండె ఆగి చచ్చిపోతారా నాయన, నేను అట్లా చూడదు. కమల్ హాసన్ ఎంకరేజ్ చేయరా, గుండె ఆగి చచ్చిపోతే ఏం చేస్తారా? స్టార్ట్. నాయనమ్మా ఏమైందిరా నవ్వకు రాజీ, నవ్వుతే వీడియోలో ఎవరు చూస్తారు కళ్యాణ్? సరే నవ్వద్దు, మనం వీడియోలు చేస్తున్నాం కదా, నవ్వకు. నాయనమ్మ పోతివా, మీ మన్మడు దుబాయ్కి వెళ్ళి వస్తుండు నాయనమ్మ, అప్పుడే మీ మన్మడు అరే ఎన్ని నీకు బంగారు గాజులు చేపించాలనుకుంటు నాయనమ్మ. రారా బాబు, ఇంకెంతసేపు ఏడవాలి రా, యాక్టింగ్ చేయి నాయనమ్మ. ఓ నాయన, ఏ మా నాయనమ్మ రారా? ఓ నాయనమ్మ మీ మన్మడు వచ్చిండు. ఎవరైనా చచ్చిపోతారు జగన్, ఏడవకు జగన్. మా నాయనమ్మ నెలకు ఒక అంగి ఇప్పించేది, అప్పుడప్పుడు సక్కు బీర్కి పైసలు ఇచ్చేది. ఏడో కూకొని నాయన, గుండె రాయి చేసుకోవాలి బోర్డుకు అందరు. ఏం చేద్దాం రాయా, మొంటి మంచిగా 4,000 ఇచ్చి ముమ్మెల్లో చచ్చిపోయేది. నాయన మా కాలు దొక్కుతున్నారు రాడు, కాలు కాదు నాయన, ఈడైతే నా నాయన నెత్తి మీద లంచ్ దర్గాసింది అవులా. నాయనమ్మ కాలు దొక్కకు, ఏడుస్తున్నట్లేదు రా బాబు, ఏరుగుతాడు. సరే జగన్ అయితే మంచిగా చేసిండు, ఇంకా మనం మంచిగా యూట్యూబ్ లో మంచిగా చేయాలి. రావులు ఇప్పుడు నువ్వు అరే తెలియదు మాకు వీడియో తీస్తున్నాం. సారీ నాయనమ్మా, ఇంకొంత ఆయన యాక్టింగ్ కూడా ఎట్లుంటో మనం అందరం మంచిగా చేసినాం అనుకో, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుందాం. ఏమంటావు? సరే రైట్ స్టార్ట్. నాయనమ్మ రాహుల్ గారు ఏమంటాడు? అరే అప్పుడు దాకా చచ్చిపోయినావు. నాకు ఇంట్రెస్ట్ పోయింది, లవడాల ప్రోగ్రామ్ వస్తారా అండి, నేను పోతే పోనేవండి. సిటీకెళ్ళి వచ్చేదాకా చచ్చిపోయినా నాయనమ్మ. పాలు అంటే పాలు నీకోసం ఎంతసేపు వెయిట్ చేసింది తెలుసా? రాహుల్ 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 అని నోరు తెరుస్తుంది, ఇట్లా కప్పలాకి తెరుస్తుంది, ఇట్లా అవునా నిజమా మీ నాయనమ్మ. నువ్వు ఏం చేయకు నాయనమ్మకి, ఏం చేస్తావు? ఉన్నప్పుడే ఉన్నా చూడలేదు, లేనప్పుడు ఏడుస్తే ఏం లాభం రా. లేపురి ఈడైతే వీడియో ఇక నువ్వు మంచిగా చేసినావు, ఈడ యావరేజ్ చేసిండు, సైడ్ సెట్ అయిపోతుంది, పర్లేదు, ఇద్దరు అయితే పర్లేదు. సరే కళ్యాణ్, ఇప్పుడు నువ్వు కళ్యాణ్ గారు నీకోసం చీర తెస్తాను పోయి నాయనమ్మ, ఆయన ముఖం చూడకుండా నువ్వు వద్దు లాస్ట్ కు. చచ్చిపోయినా కళ్యాణ్ తెరుస్తారా పాలు అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చూడమ్మా ఒకసారి లేపుదాం. ఏం చేస్తాడు? ఏమైందిరా? కమల్ హాసన్
నాయనమ్మ రా పొద్దుగాలే నిన్న మంచి ఉంటుగా నాయనమ్మ ఏమైంది నాయనమ్మ నీకు గొంతుల బొక్క నీకోసం బట్టలు తెచ్చా నాయనమ్మ లే నాయనమ్మ లే లంచోడికే సంపాదించే పైసల కోసం లంచోడికే సంపాదించే పైసల కోసం లంచో అన్న ఏమైందన్న చెప్పురా ఎట్లా వచ్చిపోయింది నాయనమ్మ ఏ రాత్రి సండే కదా ఆదివారం కదా ఆదివారం నాడు జర అర్ధ కిలో చికెన్ తెచ్చిన బొక్క ఇరిగి చచ్చిపోయింది ఏంటి బ్రో అంత మాట పాలతు లంచోడుకులు ఉన్నారా మీరు నాకు అర్థం కాదు నీ నాయనమ్మ పింఛన్ పైసలు మీరు ఎట్లా అడుగుతారు సార్ ఎట్లా ఇస్తారు చికెన్ ఎట్లా ఇస్తారా మీరు ఈ మీరే చంపి ఈ లంచోడికి ఏం చేసిండు ఏమో చిన్నోడే ఏం చేసినావు నాయనమ్మకు నువ్వు నీ నాయనమ్మ ఇంకా బతుండవరా కొన్ని రోజులు లంచోడు అనేది నాయనమ్మా లే నాయనమ్మా దగ్గర లంచోడుగా చంపి దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు లంచోడులారా మీరు ఈ లంచోడు చూడు దొంగతల లంచోడు తలకాయ కిందనే పెట్టి లంచోడు మాకు వచ్చినట్టు చేసినాం వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం నీ ఫోన్లో అప్లోడ్ చేద్దాం వ్యూస్ మంచిగా వచ్చినాయి మంచిగా వచ్చింది అనుకో రెస్పాన్స్ యూట్యూబ్లో వీడియోలు చేసుకుందాం రాలేదనుకో అదే పని చేసుకుందాం నేను అనుకుంటున్నా ఇక నేను కూడా అదే అనుకుంటున్నా మనది మరి ఏం చేసాం యూట్యూబ్లో వీడియోలు మరి